హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పై నా నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే, అమావాస్యలో మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, తన ఎనర్జీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి మీ విషయంలోని అనేది తెలుసుకోవచ్చు. మనకి స్టార్టింగ్ కార్డ్స్ చాలా పాజిటివ్గా వచ్చాయి. ఎస్, అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఏంజల్స్ ఎనర్జీస్ కూడా తెలుసుకోవచ్చు. ఎస్, మనకి చాలా పాజిటివ్గా వస్తుంది, చాలా యాక్యురేట్గా వస్తుంది కార్డ్స్. Ace of Pentacles, 8 of Cups, 7 of Wands, 10 of Pentacles, 3 of Cups, the Devil's Energy, Queen of Swords, Ace of. చూసారా ఎంత యాక్యురేట్గా వచ్చాయి కార్డ్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ 9 of Wands, 7 of Pentacles, the Magician. స్టార్టింగ్ 7 of Wands వచ్చింది. మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట. చాలా యాక్యురేట్గా వచ్చాయి కార్డ్స్ అయితే. అంటే ఇక్కడ మీ పార్ట్నర్, మీరు మీ పార్ట్నర్ ఇద్దరు కూడా ఏవైతే కలలు కంటున్నారో మీ రిలేషన్ విషయంలో ఆ కలలన్నీ కూడా నిజం చేయడానికి మీ పార్ట్నర్ అయితే ప్లానింగ్స్ అనేవి వేస్తున్నారనమాట. అంటే ఫ్యూచర్లో మీ పార్ట్నర్ మీ రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయడానికి, న్యూ బిగినింగ్ చేయడానికి ఈ వ్యక్తి అయితే ప్లాన్స్ చేస్తున్నారనమాట. మీరు ఏ విధంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి, మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చెయ్యాలి అని చెప్పి మీకు ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ మీ పార్ట్నర్కి కూడా ఉన్నాయన్నమాట. ఈ వ్యక్తి కూడా ఆ కలలని నిజం చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఫ్యూచర్లో ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి రావాలి అని చెప్పి ట్రై చేస్తున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ 7 of Wands అంటే ఇక్కడ తనని తను ఎంత డిఫెండ్ చేసుకోవాలి అని చెప్పి అనుకున్నా, ఎంత కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి అనుకున్నా కూడా ఈ వ్యక్తి డిఫెండ్ చేసుకోలేకపోతున్నారనమాట. మీ నుంచి ఉన్న దూరం ఏదైతే ఉందో అది ఈ వ్యక్తికి అయితే కష్టంగా అనిపిస్తుంది. ఎంత తను డిఫెండ్ చేసుకోవాలి అని చెప్పి ట్రై చేసినా కూడా డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. మీ పార్ట్నర్కి నిజానికి మీపై ప్రజెంట్ అయితే చాలా అట్రాక్షన్ అనేది కనిపిస్తుంది అనమాట. బట్ ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఇక్కడ
వేరే వారి రిలేషన్‌లోకి అట్రాక్షన్‌తో వెళ్ళడం కానీ, లేదంటే ఇక్కడ ఫ్యామిలీ. వీట్లి వల్ల మీ రిలేషన్ అనేది పాస్ట్‌లో బ్రేకప్ అయింది. బట్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గరికి రావాలి. మళ్ళీ మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచనలో అయితే ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. ఈ అమావాస్య ఎనర్జీస్‌లోనైతే చూసారు కదా! ఇక్కడ మీకు ఏ విధంగా మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి డ్రీమ్స్ ఉన్నాయో, మీ పార్ట్నర్‌కి కూడా అవే డ్రీమ్స్ ఉన్నాయన్నమాట. చాలా యాక్యురేట్‌గా వచ్చాయి కార్డ్స్. 8 ఆఫ్ కప్స్. కప్స్ ఎనర్జీ వచ్చింది. కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారనమాట. అంటే త్వరలోనే ఫ్యూచర్‌లో మీ రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్‌లో చాలా చేంజెస్ అనేవి జరగబోతున్నాయనమాట. మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేని చేంజెస్ అనేవి మీ రిలేషన్‌లో అయితే రాబోతున్నాయి. మీ పార్ట్నర్ మీ దగ్గరికొచ్చి మీతో ఈ వ్యక్తి అయితే కమ్యూనికేషన్ అనేది చేస్తారనమాట. అది కూడా చాలా క్లియర్‌గా. మీ ఇద్దరి మధ్యన ఏవైతే మనస్పర్ధలు ఉన్నాయో, మీ ఇద్దరు కూడా ఎందుకు దూరమయ్యారో అవన్నీ కూడా ఈ వ్యక్తి అయితే మీకు చెప్పి, మీ ఇద్దరి మధ్యన ఏవైతే కొన్ని డౌట్స్ ఉన్నాయో, అంటే ఇక్కడ మీరు మీ పార్ట్నర్‌ని అడగాలి అనుకునే విషయాలు కానీ, మీ పార్ట్నర్ మీకు చెప్పాలి అనుకున్న విషయాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లారిటీ అనేది తీసుకొస్తారనమాట ఈ వ్యక్తి. తీసుకొచ్చి మీ రిలేషన్‌లో చేంజెస్ అనేది తీసుకొస్తారు. అది కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయరనమాట. అంటే ఊహించరు. మీరు ఊహించిన విధంగా మీ లైఫ్‌లో ఒక పవర్‌ఫుల్ చేంజ్ అనేది జరగబోతుందనమాట. అంటే ఇక్కడ మీ పార్ట్నర్ మీ ఎమోషన్స్‌ని పట్టించుకోకుండా మీ లైఫ్‌లో నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయారు కదా పాస్ట్‌లోని. బట్ ఇక్కడ ఈ వ్యక్తి మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడి మీ ఇద్దరి మధ్యన ఉన్న ఏవైతే కొన్ని డిస్కషన్స్ ఉన్నాయో అవి ఎవరి వల్ల అయినా కూడా అవ్వచ్చు. అవన్నీ కూడా క్లియర్ చేసుకొని ఈ వ్యక్తి అయితే మళ్ళీ మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. అది కూడా చాలా ఫాస్ట్‌గా ఈ వ్యక్తి అయితే మీ లైఫ్‌లోకైతే వస్తారనమాట. సడన్‌గా మీరు ఊహించిన కూడా ఊహించరు. ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వస్తారు అనే విషయం. ఏస్ ఆఫ్ పెంటికల్స్. మనకి అన్ని ఎనర్జీస్ కూడా వచ్చాయి. వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారనమాట. యెస్. మీ పార్ట్నర్ అయితే ప్రెజెంట్ ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నారనమాట మీ రిలేషన్ విషయంలోని. అంటే మీ రిలేషన్‌కి ఏదో ఒకటైతే స్టెప్ తీసుకోవాలి. తను పాస్ట్‌లో ఏ విషయాల గురించి అయితే మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారో అవన్నీ కూడా ఎండ్ చెయ్యాలి అని చెప్పి ఇప్పుడే ఈ వ్యక్తి అయితే రియలైజ్ అవుతున్నారనమాట. మనకి ఏంజెల్ కూడా యెస్ అని చెప్తున్నారు. ఎందుకంటే రియలైజ్ అయ్యి ఈ వ్యక్తి అయితే ఒక ఛాన్స్ అనేది తీసుకొని మీ లైఫ్‌లోకి అయితే వస్తారనమాట. చూసారు కదా ఎంత యాక్యురేట్‌గా వస్తున్నాయో కార్డ్స్. మనకి మూన్ ఎనర్జీ, అలాగే ఏంజెల్స్, అలాగే టారో 3 కూడా సేమ్ ఎనర్జీస్ అనేవి వచ్చాయి. చాలా పాజిటివ్‌గా, చాలా యాక్యురేట్‌గా వస్తుందనమాట ఈ రీడింగ్ అనేది. మీరందరూ కూడా తప్పకుండా ఈ పాజిటివ్‌నెస్ అంతటిని కూడా మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి క్లెయిమ్ చేసుకోండి. యెస్. చూసారు కదా ఇక్కడ ఫ్యామిలీ. అంటే మీ ఇద్దరి మధ్యన కొంతమంది విషయంలో అయితే ఫ్యామిలీ ఉందనమాట. ఈ ఫ్యామిలీ వల్ల మీ రిలేషన్ అనేది ఈ వ్యక్తి అయితే బ్రేక్ చేశారు. బ్రేక్ చేసి అక్కడి నుంచి స్టెప్ అనేది తీసుకోకుండా తనకంటూ తను ఒక కంఫర్ట్ జోన్ అనేది క్రియేట్ చేసుకొని దాంట్లోనే ఉండిపోయారనమాట ఈ వ్యక్తి. అంటే ఒక స్టెప్ అనేది ముందుకు తీసుకోకుండా. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఒక స్టెప్ అనేది ముందుకు తీసుకోవాలి. ఈ కంఫర్ట్ జోన్‌లో నేను ఉండకూడదు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నారనమాట. చూసారు కదా! ఒకదానికొకటి ఎంత యాక్యురేట్‌గా వస్తున్నాయో. అంటే ఇక్కడ మీ రిలేషన్ అనేది ఎండ్ అయ్యి 1 ఇయర్ అవ్వచ్చు, 2 ఇయర్స్ అవ్వచ్చు, 3 ఇయర్స్ అవ్వచ్చు, లేదంటే 6 మంత్స్ అవ్వచ్చు, 9 మంత్స్ అవ్వచ్చు, 8 మంత్స్ అవ్వచ్చు, 3 మంత్స్ కూడా అవ్వచ్చు. బట్ మీ పార్ట్నర్ అయితే ఇప్పటి వరకు కూడా మీ పార్ట్నర్ ఎటువంటి స్టెప్ అనేది తీసుకోలేదు కదా! బట్ ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఒక స్టెప్ తీసుకోవాలి. నేను ఈ కంఫర్ట్ జోన్‌లో ఉండిపోయి నన్ను నేను డిఫెండ్ చేసుకుంటూ ఇలా ఉండిపోతే నా డ్రీమ్స్ అనేవి ఎప్పుడు కూడా నేను సక్సెస్ చేసుకోలేను. నా డ్రీమ్స్ ఏంటంటే నా రిలేషన్ ఏదైతే ఉందో నా పర్సనల్ లైఫ్‌లోకి నేను వెళ్ళడమే నా డ్రీమ్. నేను ఏదో ఒక ప్లాన్ అనేది చెయ్యాలి. చేసి నా రిలేషన్‌కి నేను కమిట్మెంట్ ఇవ్వాలి. నేను తనతో చాలా క్లియర్‌గా కమ్యూనికేషన్ అనేది చెయ్యాలి. మళ్ళీ మా ఇద్దరి మధ్యన ఎప్పుడు కూడా మనస్పర్ధలనేవి రాకుండా
నేను పాస్ట్‌లో నా పార్ట్నర్ లైఫ్‌లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోవడం వల్ల నా పార్ట్నర్ అయితే నా విషయంలో చాలా బర్డెన్‌గా ఫీల్ అయ్యారు. కనుక నేను అవన్నీ కూడా తనకి ఒక క్లారిటీ ఇవ్వాలి అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. అనుకుని మీ రిలేషన్‌లో ఒక చేంజెస్ అనేది తీసుకురావాలి. నేను ఈ కంఫర్ట్ జోన్‌లో ఉండిపోతే నా రిలేషన్ అనేది ఎప్పటికీ ఆ విధంగానే ఉండిపోతుంది. ఎటువంటి చేంజెస్ అనేవి రావు. బట్ నేను ఏదో ఒక ఛాన్స్ అనేది తీసుకోవాలి. ఛాన్స్ అనేది తీసుకొని నేను ఒక స్టెప్ తీసుకోవాలని చెప్పి మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ ఈ న్యూ మూన్‌లో మీ పార్ట్నర్ అయితే ఈ విధంగా ఫీల్ అవుతున్నారనమాట. ఈ కంఫర్ట్ జోన్‌లో ఉండిపోవడం కరెక్ట్ కాదు అనే విషయం ఈ వ్యక్తికైతే అర్థమవుతుంది. ఇక్కడ మీ ఇద్దరి మధ్యన అయితే మీ రిలేషన్ పరంగా ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తుందనమాట. 10 ఆఫ్ పెంటికల్స్. ఫ్యామిలీ పరంగా ఇక్కడ మనీ పరంగా మీ పార్ట్నర్ ఏంటంటే తన స్వార్థం చూసుకొని పాస్ట్‌లో మీ రిలేషన్ నుంచి ఇక్కడ మూవ్ ఆన్ అయిపోయారనమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి విన్నారు ఈ వ్యక్తి పాస్ట్‌లోని. అలాగే ఇక్కడ తన ఫ్యామిలీకి ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగానే మీ పార్ట్నర్ అయితే చేశారనమాట. ఇక్కడ మ్యారీడ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ అన్‌మ్యారీడ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. బట్ ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో జోన్‌లో ఉండిపోయి, ఈ సర్కిల్‌లో ఉండిపోయి నేను బయటికి రాకుంటే నా పార్ట్నర్‌ని నేను దూరం చేసుకుంటాను. ఎప్పుడు కూడా నా పార్ట్నర్‌ని నేను కలవలేను ఇంకా. అనే ఆలోచనలనేవి ఈ వ్యక్తికైతే స్టార్ట్ అవుతున్నాయనమాట. దానివల్ల ఒక స్టెప్ అనేది తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు ఈ వ్యక్తి. చూసారు కదా ఎంత యాక్యురేట్‌గా వస్తున్నాయో కార్డ్స్. 3 ఆఫ్ కప్స్. చెప్పాను కదా ఇప్పుడే. అంటే ఏదైతే ఇక్కడ ఎండ్ అయిపోయిందో మీ రిలేషన్ అనేది, దానికి ఎటువంటి స్టెప్ అనేది తీసుకోకుండా ఉంటే కనుక ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో అది అలానే ఉండిపోతుంది. బట్ నేను ఏదో ఒక నిర్ణయం అనేది తీసుకొని నేను స్టెప్ తీసుకోవాలి. ఈ సిట్యుయేషన్‌ని నేను మార్చాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారనమాట. అది కూడా కొన్ని వారాలలో. అంటే రాబోయే కొన్ని వారాలలో మీ పార్ట్నర్‌తో ఒక స్టెప్ అనేది తీసుకోబోతున్నారు. తీసుకొని మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ అనేది చేయబోతున్నారనమాట. చూసారు కదా కార్డ్స్ ఏ విధంగా వచ్చాయో. అంటే ఒకవైపు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు. మీ పార్ట్నర్ కూడా యాక్షన్ తీసుకోవట్లేదనమాట. బట్ మీరు యాక్షన్ తీసుకొని ఈ వ్యక్తి విషయంలో అయితే విసిగిపోయి ఉన్నారు. ఎందుకంటే పాస్ట్‌లో ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా బాధ పెట్టారనమాట. మీరు యాక్షన్ తీసుకొని తనతో మాట్లాడాలి అని చెప్పి మీరు అనుకున్న ప్రతిసారి కూడా ఈ వ్యక్తి కొంచెం కొంచెం మిమ్మల్ని ఇంకా దూరం పెడుతూ మీ నుంచి దూరం అయిపోయారు ఈ వ్యక్తి. దానివల్ల మీరైతే సైలెంట్ అయిపోయారనమాట. ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోకుండా ఏదైతే ఇక్కడ ప్రజెంట్ మీ రిలేషన్ స్టక్ అయిపోయి ఉందో ఆ సిట్యుయేషన్‌లోనే మీరైతే స్టక్ అయిపోయి ఉన్నారనమాట. బట్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతూ మీ రిలేషన్ అనేది తను ఎటువంటి డిసిషన్ తీసుకోకపోతే అది అక్కడికే స్టక్ అయిపోతుంది. బట్ ఏదో ఒక డిసిషన్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నర్‌కి కూడా మీపై అట్రాక్షన్ అనేది ఉందనమాట. బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని కారణాల వల్ల ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ అదర్ పర్సన్స్ వల్ల ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని దూరం చేసుకున్నారు. ఆ టైంలో ఈ వ్యక్తి ఎటువంటి ఆలోచనలనేవి చేయకుండా ఫుల్ కన్‌ఫ్యూజనెస్‌లో తన గురించి మాత్రమే ఆలోచించుకుని ఈ వ్యక్తి అయితే ఆ డెసిషన్ అనేది పాస్ట్‌లో తీసుకున్నారనమాట. దానివల్ల ఇప్పుడు ఈ వ్యక్తికి బాగా అర్థమవుతుంది. తన డ్రీమ్స్ ఏంటంటే మీతో ఈ విధంగా సెలబ్రేషన్స్ చేసుకోవడమే. అంటే మీతో రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేసి మీతో ఈ విధంగా ఎంజాయ్ చేయాలి అనేది ఇప్పుడు ఈ వ్యక్తికైతే ఉందనమాట ఒక డ్రీమ్. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనే డ్రీమ్ అనేది ఈ వ్యక్తికుంది. అందుకే ఇప్పుడు ఈ సిట్యుయేషన్ అనేది ఏదో ఒక రకంగా మార్చాలి. కొన్ని వారాల్లో నేను నా పార్ట్నర్‌ని మీట్ అవ్వాలి. మా రిలేషన్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఈ రీడింగ్ అన్ని రాశుల వారికి కూడా వర్తిస్తుందనమాట. చూసారా? ద డెవిలిస్ ఎనర్జీ ఎంత అక్యురేట్‌గా వస్తున్నాయో. మీ పార్ట్నర్ ఇక్కడ అట్రాక్షన్ తోటి ద డెవిలిస్ బిహేవియర్ తోటి ఈ వ్యక్తి పాస్ట్‌లో వేరే వారి లైఫ్‌లోకి వెళ్లారు కదా! అంటే వాళ్ళపై అట్రాక్షన్ తోటి మేబీ ఇక్కడ మనీ పరంగా అవ్వచ్చు. ఏ రకంగా అయినా కూడా ఈ వ్యక్తి అయితే వేరే వారి లైఫ్‌లోకి వెళ్లారు. అట్రాక్షన్ తోటి కూడా వెళ్లారు. కొంతమంది ఇక్కడ మనీ పరంగా మిమ్మల్ని దూరం పెట్టారనమాట. ఫ్యామిలీ గురించి కూడా అంటే సొసైటీ గురించి కూడా ఆలోచించి ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టారు పాస్ట్‌లోని. అందుకే ఇక్కడ మనకి ద డెవిలిస్ ఎనర్జీ వచ్చిందనమాట.
ఇప్పుడు మీ రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని మీ ఇద్దరి మధ్యన ఏవైతే ఈ సెపరేషన్ ఉందో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉందో అది ఎండ్ చేయాలి. ఎండ్ చేసి మళ్ళీ నా రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి. నేను నా రిలేషన్‌కి ఏదో ఒకటైతే చెయ్యాలి. ఎందుకంటే నేను ఈ విధంగా కంఫర్ట్ జోన్‌లో ఉంటే నా రిలేషన్ అనేది నేను దూరం చేసుకుంటాను. ఎందుకంటే నేను ఎంతమంది లైఫ్‌లోకి వెళ్ళినా కూడా ఎవరు ఏంటి అనేది నాకు ఇప్పుడు అర్థమయ్యింది. ఎవరి బిహేవియర్ ఏంటి అనేది నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. నా పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనతో ఉంటేనే నా రిలేషన్ అనేది మంచిగా ఉంటుంది. బెటర్‌గా ఉంటుంది. తనతో రిలేషన్ అనేది బెటర్‌గా ఉంటుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. బట్ ఎవరి దగ్గర కూడా నాకు వాళ్ళతో ఆ రిలేషన్ అనేది బెటర్ అనిపించలేదు. నా పాస్ట్ పర్సన్ తోటే నాకు రిలేషన్ అనేది బాగున్న ఫీల్ అనేది కలుగుతుంది. సో, నా పాస్ట్ పర్సన్ తోటే నా రిలేషన్ అనేది బెటర్ అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే తెలుసుకున్నారనమాట. ఈ మల్టీ రిలేషన్స్ వల్ల. ఎందుకంటే తను ఎంతమంది లైఫ్‌లోకి వెళ్ళినా, ఎవరితో రిలేషన్ అనేది కంటిన్యూ చేసినా తనకి అంత బెటర్‌గా అనిపించలేదనమాట. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ రిలేషన్ అనేది. బట్ ఇక్కడ మీతో ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో పాస్ట్‌లో అది ఈ వ్యక్తికి ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ అనేది కలుగుతుంది. మీతో ఉంటే రిలేషన్ అనేది చాలా సంథింగ్ బెటర్‌గా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. ఇప్పుడు అదే ఈ వ్యక్తి అయితే తలుచుకుంటున్నారు. నా పాస్ట్ పర్సన్ రిలేషన్‌లో ఏదో తెలియని ఒక మ్యాజిక్ ఉంది. తనతో ఉంటే రిలేషన్ అనేది చాలా నాకు బాగుంటుంది. చాలా బెటర్ ఫీలింగ్ అనేది వస్తుంది. బట్ అందుకని చెప్పి నేను ఇప్పుడైతే మా ఇద్దరి మధ్యన ఏదైతే ఎండ్ అయిపోయి ఉన్నాయో ఆ సిట్యుయేషన్స్ అన్నిటిని కూడా మార్చాలి. వాటిలన్నిటికి కూడా ముగింపు చెప్పాలి. నా రిలేషన్‌లో నేను ఒక స్టెప్ అనేది ముందుకు వేయాలి అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. యెస్. మీరు ఏదైతే ఇక్కడ గోల్ ఉందో అంటే మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి. మీ ఇద్దరి రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి. ఎందుకంటే పాస్ట్‌లో ఈ వ్యక్తి అయితే క్వీన్ ఆఫ్ స్వేర్డ్స్ మీతో చాలా ఆర్గ్యుమెంట్స్ అనేవి చేశారు కదా! మీ ఇద్దరి మధ్యన చాలా ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగాయి పాస్ట్‌లోని. చాలా రూడ్ బిహేవియర్ అనేది చేశారు ఈ వ్యక్తి. కావాలి అని చెప్పి మీ లవ్‌ని అర్థం చేసుకోకుండా ఎమోషనల్‌గా మిమ్మల్ని బాధపెట్టి మీ లైఫ్‌లో నుంచైతే మూవ్ ఆన్ అయిపోయారు కదా! పాస్ట్‌లో ఈ వ్యక్తి. ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ స్వేర్డ్స్ అంటే మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారు. ఇప్పుడు మీరేదైతే అనుకుంటున్నారో, మీరు ఏదైతే గోల్ ఉందో మీకు, అంటే మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్‌లోకి తనంతట తనే తిరిగి రావాలి. మీరు ఈ వ్యక్తిని రిక్వెస్ట్ చేయకుండా, ప్రాధేయపడకుండా, మీ నుంచి ఎటువంటి ఛాన్స్ అనేది తీసుకోకుండా, ఈ వ్యక్తి తనంతట తనే మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి మళ్ళీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చెయ్యాలి అని చెప్పి మీరైతే అనుకుంటున్నారు కదా! అలాగే ఇక్కడ మీ రిలేషన్ అనేది వద్దు అని చెప్పి వేరే వారి లైఫ్‌లోకైతే ఈ వ్యక్తి అట్రాక్షన్‌తో వెళ్లారు కదా! మీ వాల్యూ తెలుసుకొని మీ దగ్గరికి రావాలి. ఎవరు ఎలాంటి వారు అనేది మీ పార్ట్నర్‌కి అర్థం అవ్వాలి అని చెప్పి మీరైతే చాలా గట్టిగా అయితే అనుకుంటున్నారు కదా! సేమ్ అదే జరిగిందనమాట. మీ పార్ట్నర్‌కి ఎవరు ఎలాంటి వారు, ఎవరితో ఉంటే రిలేషన్ అనేది ఎలా ఉంటుంది? మీతో ఉన్నప్పుడు రిలేషన్ ఏ విధంగా ఉంది? ప్రెజెంట్ వేరే వాళ్ళతో ఉన్న టైంలో ఆ రిలేషన్ అనేది ఏ విధంగా ఉంది? అనేది ఈ వ్యక్తికి బాగా క్లారిటీ వచ్చిందనమాట. అలాగే ఇక్కడ తన ఫ్యామిలీ మాటలు వింటూ అదే కంఫర్ట్ జోన్‌లో ఉంటే తన లైఫ్ అనేది అక్కడికో స్టక్ అయిపోతుంది. మిమ్మల్ని ఎప్పటికీ కూడా చేరుకోలేరు. మీరు ఇంకా దూరం అయిపోతారు మీ పార్ట్నర్‌కి అని చెప్పి ఈ వ్యక్తి అయితే తెలుసుకుంటున్నారు కదా! ఇప్పుడిప్పుడే. మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో మీ పార్ట్నర్ నుంచి అది మీరు చేరుకోవడానికి, అది మీ దగ్గరికి రావడానికైతే చాలా దగ్గరలోనే ఉందనమాట. మీ పార్ట్నర్‌కి మీకు మధ్య ఉన్న దూరం అనేది క్లోజ్ అయిపోతుంది. మీరిద్దరు కూడా మళ్ళీ దగ్గర అవ్వబోతున్నారనమాట. మీరు ఏదైతే మీ పార్ట్నర్ నుంచి మీరు కోరుకున్నారో అది మీరైతే సాధిస్తున్నారు. మీ లక్ష్యాన్ని మీరు సాధిస్తున్నారు అని చెప్పి మనకైతే ఈ న్యూ మూన్ ఎనర్జీలో వచ్చిందనమాట. మీరు రెడీగా ఉండండి. ఇంత రూడ్‌గా బిహేవియర్ చేసి ప్రతి విషయానికి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉండే వ్యక్తి పాస్ట్‌లో మీతో రిలేషన్ అనేది బ్రేక్ చేసి మీరు ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి ఎమోషనల్‌గా మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయిన వ్యక్తి మళ్ళీ తనంతట తనే మీ రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని న్యూ బిగినింగ్ చేయడానికి
మీ ఇద్దరి మధ్యన ఉన్న దూరాన్ని క్లోజ్ చేసి మళ్ళీ మీ దగ్గరికి అయితే రాబోతున్నారనమాట. మీరైతే రెడీగా ఉండండి అని చెప్పి మనకైతే ఈ న్యూ మూన్ ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఎందుకంటే మీ పార్ట్నర్ ఎనర్జీస్ అనేవి ఆ విధంగా ఉన్నాయి. చూసారు కదా మనకి ఏస్ ఆఫ్ కప్స్, ఇక్కడ న్యూ బిగినింగ్, అన్కండిషనల్ లవ్ అనమాట ఇది. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా అన్కండిషనల్ లవ్ తోటి మీ లైఫ్లోకి వస్తారు. అంటే ఇక్కడ మీతో రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ ఏ విధంగా చేస్తారు అంటే, వచ్చాను ఏదో రిలేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనే విధంగా కాకుండా, తనైతే చాలా అన్కండిషనల్గా తన తప్పులన్నీ తను తెలుసుకుని మీ లైఫ్లోకి వచ్చి అన్కండిషనల్ లవ్తో మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేస్తారనమాట ఈ వ్యక్తి. ఎందుకంటే తనకి ఎవరి రిలేషన్ ఏంటి అనేది బాగా ఒక క్లారిటీ వచ్చింది. అందుకనే తను పాస్ట్‌లో ఏవైతే చేశారో అవన్నీ కూడా, అంటే ద డెవిలిస్ ఎనర్జీ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ ఫ్యామిలీ గురించి అవ్వచ్చు, ఏదైనా కూడా అవన్నీ కూడా మీ దగ్గరికి వచ్చి మాట్లాడి, మీ ఇద్దరి మధ్యన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సార్ట్ అవుట్ చేసుకుని, మీ ఇద్దరి మధ్యన ఉన్న కమ్యూనికేషన్ అనేది ఒక క్లారిటీ అనేది తీసుకురావాలి, ఛాన్స్ అనేది తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు కదా, రియలైజ్ అవుతున్నారు కదా. సేమ్ మనకు అదే వచ్చిందనమాట. ఈ వ్యక్తి అయితే చాలా అన్కండిషనల్ లవ్ తోటి, అంటే ప్రపంచంలో మీరే తనకి ఒక బెస్ట్ పర్సన్, మీతోటే రిలేషన్ అనేది బెటర్గా ఉంటుంది, మరి ఎవరితోటి కూడా ఆ రిలేషన్ అనేది అంత బాగుండదు. అలాగే ఇక్కడ నేను నా ఫ్యామిలీ మాటలు విని నిన్ను నేను దూరం చేసుకోలేను, నన్ను నేను డిఫెండ్ చేసుకోలేకపోతున్నాను, నీ నుండి నేను దూరంగా ఉండలేకపోతున్నాను, కనుక మన ఇద్దరి మధ్యన ఉన్న ఈ రిలేషన్ అనేది నేను క్లోజ్ చేసి మళ్ళీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నాను, అది కూడా అన్కండిషనల్ లవ్ తోటి, నువ్వే నా ప్రపంచం అని చెప్పి ఈ వ్యక్తి అయితే మీకు చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట. అంటే మీ దగ్గరికి వచ్చి ఈ వ్యక్తి ఏంటంటే తన నిజమైన ప్రేమ ఏంటి అనేది చూపిస్తారు ఈ వ్యక్తి. ఫ్యూచర్‌లో మీ దగ్గరికైతే వస్తారనమాట. బట్ ఆ టైంలో మీరు ఇంకా ఈ వ్యక్తిని నమ్మకుండా ఉంటే కనుక, మీరు కొంతమంది హెల్ప్ అనేది తీసుకోండి. అది ఏంజెల్స్ హెల్ప్ అయినా కూడా, యూనివర్స్ హెల్ప్ అయినా కూడా, లేదంటే మంచి కోరే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ అనేది కూడా తీసుకొని మీరైతే ఒక స్టెప్ అనేది తీసుకోండి. బట్ మీ పార్ట్నర్ అయితే మీ లైఫ్‌లోకి అన్‌కండిషనల్ లవ్ తోటైతే వస్తున్నారు అని చెప్పి మనకి ఈ న్యూ మూన్ ఎనర్జీస్‌లో అయితే రీడింగ్ అనేది వచ్చిందనమాట. పార్ట్నర్ ఎనర్జీస్ అనేవి చాలా పాజిటివ్‌గా ఉన్నాయి మీ విషయంలోని. న్యూ మూన్‌లో మీ పార్ట్నర్ ఫీలింగ్స్ మీ విషయంలో ఏ విధంగా ఉన్నాయనేది కూడా చెక్ చేయొచ్చు. ఇప్పటి వరకు మనమైతే ఎనర్జీస్ చూసాం కదా, మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి, తన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా తెలుసుకోవచ్చు. ఎస్, మీ ఇద్దరి మధ్యన కొంతమంది టాక్సిక్ పర్సన్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనమాట. వాళ్ళ మాటలు విని, అంటే ఇక్కడ ఫ్యామిలీ మాటలు వినడం కానీ, లేదంటే వేరే అదర్ పర్సన్, ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఎవరైనా కూడా వాళ్ళ మాటలు విని, వాళ్ళ మాటల మాయలో పడి, వాళ్ళు టాక్సిక్ బిహేవియర్ ఉన్న పర్సన్స్ అన్న విషయం ఈ వ్యక్తి తెలుసుకోక మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు కదా, ఇప్పుడు అదే తలుచుకుంటున్నారనమాట. చాలా బర్డెన్‌గా ఉన్నారు. ఈ న్యూ మూన్ ఎనర్జీలో మీ పార్ట్నర్ అయితే చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు తను చేసిన మిస్టేక్‌కి. చూసారు కదా, ఇక్కడ 9 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ఎందుకంటే తను ఈ న్యూ మూన్ ఎనర్జీలో ఎంత బిజీగా ఉన్నా కూడా తనైతే చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారనమాట. పదే పదే పాస్ట్‌లో ఏవైతే మీ ఇద్దరి మధ్యన జరిగాయో అవన్నీ కూడా తలుచుకుని చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. ఈ న్యూ మూన్ ఎనర్జీస్‌లో మీ పార్ట్నర్ అయితే. చూసారు కదా మనకి ఎంత యాక్యురేట్‌గా వస్తున్నాయి కార్డ్స్. మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు కదా. ఎందుకంటే చెప్పాను కదా, ఇక్కడ తనని తను ఒక సేఫ్ జోన్‌లో తనని తను బంధించుకుని ఒక స్టెప్ అనేది తీసుకోకుండా ఈ వ్యక్తి అయితే ఇప్పటి వరకు ఉన్నారు కదా, ఆ జోన్ నుంచి అయితే బయటకు రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే డిసైడ్ అవుతున్నారనమాట. చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే ఈరోజు. చాలా రిగ్రెట్ ఫీలింగ్ ఉంది, చాలా గిల్టీ ఫీలింగ్ ఉంది మీ విషయంలోని. మీ ఇద్దరి మధ్యన పాస్ట్‌లో చాలా డిస్కషన్స్ అయితే జరిగాయి అనమాట. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం కానీ, తిట్టుకోవడం కానీ, కొట్లాటలు మీ ఇద్దరి మధ్యన అయితే చాలా జరిగాయి. మనకు వచ్చింది కదా ఆల్రెడీ ఇక్కడ కార్డు.
మీ విషయంలో ఈ వ్యక్తి అయితే చాలా రూడ్‌గా బిహేవియర్ చేశారని, అవన్నీ కూడా తలుచుకుంటున్నారనమాట. తలుచుకొని చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మీ రిలేషన్ అనేది ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. చూసారు కదా మనకి కార్డ్స్ ఎంత యాక్యురేట్‌గా వస్తున్నాయో. యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు ఈ వ్యక్తి అయితే. ఇప్పటి వరకు తనైతే కంట్రోల్ చేసుకున్నారనమాట. యాక్షన్ తీసుకోకుండా తనైతే డిఫెండ్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి, న్యూ బిగినింగ్ చేయాలి నా రిలేషన్ అనేది. నా పార్ట్నర్‌ని నేను కలుసుకోవాలి, మీట్ అవ్వాలి, తనతో మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఎక్కువగా ఈ రోజైతే మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని స్పై చేస్తారు. మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మీ పిక్స్ ఎక్కువగా చూస్తారనమాట. ఎందుకంటే చాలా లోన్‌లీ ఫీలింగ్ అనేది ఈ వ్యక్తి అయితే ఫీల్ అవ్వబోతున్నారు. ఈ న్యూ మూన్ ఎనర్జీస్‌లోని. తనకు తెలియకుండానే తను సడెన్‌గా లోన్‌లీ ఫీల్ అనేది ఫీల్ అవుతూ ఉంటారనమాట ఈ రోజంతా కూడా. దానివల్ల మీ పిక్స్ అనేవి చూస్తూ మీ ఇద్దరి మధ్యన చాటింగ్ అంటే సోషల్ మీడియాలో మీరిద్దరు ఏవైతే చాట్ చేసుకున్నారో ఆ చాటింగ్స్ అన్నీ కూడా ఒకసారి చదవడం కానీ, మీరు మాట్లాడుకున్న మాటలు అవన్నీ కూడా వినడం కానీ ఈ వ్యక్తి అయితే మీ పిక్స్ కూడా చూస్తూ ఈ రోజంతా కూడా ఉంటారనమాట. ఎందుకంటే తను వర్క్‌లో ఎంత బిజీగా ఉన్నా కూడా తనకు తెలియకుండా తనైతే చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతూ ఈ విధంగా లోన్‌లీ ఫీలింగ్‌తో అయితే ఉంటారు. మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి అనే ఫీలింగ్‌లో అయితే ఈ వ్యక్తి అయితే ఈరోజు ఉండబోతున్నారనమాట. చాలా పాజిటివ్‌గా, చాలా యాక్యురేట్‌గా మనకైతే యూనివర్స్, ఏంజెల్స్ కూడా మనకి ఇచ్చారు. ఈ పాజిటివ్‌నెస్ అంతా కూడా మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా క్లెయిమ్ చేసుకోండి. ఆ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్‌లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు తప్పకుండా అందరూ కూడా క్లెయిమ్ చేసుకోండి. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి కూడా గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. మేనిఫెస్ట్ చేసుకోండి. ఎంతమందికి ఈ రీడింగ్ అనేది రెజొనేట్ అయిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయినా, అవ్వకపోయినా కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే చాలా పాజిటివ్‌గా, చాలా యాక్యురేట్‌గా వచ్చాయి. చూసారు కదా మీరే కార్డ్స్. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.